హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో అవర్ వెరీ ఓన్ హీరో మరొక ఇంట్రెస్టింగ్ సినిమాతో తెలుగులో ఏప్రిల్ 26th రాబోతున్నారు. అండ్ ఆయన ప్రతి సినిమాలో కమర్షియాలిటీ ఉన్నప్పటికీ కూడా ప్రతి సినిమాతో ఆడియన్స్కి ఒక డిఫరెంట్ కంటెంట్ అందిస్తూ ఉంటారు. సో మరొకసారి ఆ కమర్షియాలిటీతో పాటు ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో ఏప్రిల్ 26th రత్నం సినిమాతో మన ముందుకు రాబోతున్న పురచ్చి తలపతి మన ముందున్నారు. మరి ఆయనతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుని లెట్స్కో. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పురచ్చి తలపతి కన్నా ఎప్పుడైనా విశాల్ గారి పేరు గుర్తొచ్చిందంటే ద ఫాస్టెస్ట్ రైజింగ్ యాక్షన్ హీరోయిన్ తమిళ. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఓన్లీ విశాల్ గారు అండి? ఎందుకంటే ఎన్ని సినిమాలు వచ్చినా విశాల్ గారు అంతే అంటారా? వాళ్ళనే ఓకే, ఎవరైనా కోరుకుంటారు. ఆ కోరిక వచ్చి ఆశ నెరవేర్చేది ఆ దేవుళ్ళే. మన దేవుళ్ళు మన అమ్మ నాన్న ద్వారా పుట్టించారు, కానీ ఈ దేవుళ్ళు వచ్చి ఆ నటులుగా పుట్టించేది ఈ దేవుళ్ళే. సో వాళ్ళే నిర్ణయం చేస్తారు ఎవరికి ఆ స్థాయి ఆ విషయం ఇస్తాం, ఎవరికి ఇది ఉంది, ఎవరు మనల్ని సంతోషంగా ఒక సినిమా ఇస్తారు అనే విషయం వాళ్ళకి తెలుసు బాగా. ఓకే, సూపర్ అన్న. ఎప్పుడు కూడా హరి గారి పేరు వింటే సచ్ ఎ పర్ఫెక్ట్ కమర్షియల్ డైరెక్టర్. ఎప్పుడు కూడా అలాంటి డైరెక్టర్ మీ దగ్గరకు వచ్చి ఒక స్టోరీ చెప్తున్నప్పుడు అంటే ట్రైలర్ కూడా చూస్తుంటే వాట్ ఏ విజువల్ స్పెక్టాక్యులర్ అని, యాక్షన్ సినిమాలు కూడా అంత విజువల్ స్పెక్టాక్యులర్. బట్ మీరు ఎంత ఎక్సైటెడ్ ఒక యాక్టర్గా హరి గారు మీరు ఇలాంటి కొలాబరేషన్తో వస్తున్నప్పుడు? నాకు హరి గారు వచ్చి నాకు ఒక అన్నయ్య లాంటి మనిషి. నేను డైరెక్టర్లో నా మ్యాక్సిమం డైరెక్టర్స్ వచ్చి లైక్ మై బ్రదర్స్ ఓన్లీ. అంటే విశాల్ని ఇలా ఒక ఎత్తుకు తీసుకెళ్ళాలని వాళ్ళ బ్లడ్లో ఊరిపోతుంది. 2 సినిమాలు చేసాను నేను, హరి గారు, భరణి, పూజ. వాళ్ళు వచ్చి అందరూ ఇవాళ వరకు టీవీలో కూడా చూసి ప్రతిసారి చూసినప్పుడు కొత్తగా చూసినట్టు ఉంది, ఫుల్ సినిమా చూస్తున్నారు. అందుకే అన్నిసార్లు వేస్తున్నారు టీవీలో. 100 సార్లు పైన వేసి ఉంటారు ఇన్ని సంవత్సరాలు. సో 3వ టైం వచ్చినప్పుడు రత్నం ఏప్రిల్ 26th వస్తున్నాం కదా, సమ్మర్ హాలిడేస్కి తీసుకురావాలి. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్లో ఫ్యామిలీతో సరదాగా పిల్లలతో వచ్చి సినిమా చూసేందుకు ఒక అవకాశం ఉంటుంది. సో 26th ఏప్రిల్ ప్లాన్ చేసి ముందుగానే మేము డిసెంబర్లోనే డిసైడ్ చేసాం. సో హరి సార్ బెస్ట్ ఏమంటే నమ్మి రావచ్చు ఒక ఫ్యామిలీగా. నేను ఈ సినిమా చూడకుండా యాక్ట్ చేయకుండా ఒకవేళ వేరే ఎవరైనా యాక్ట్ చేసి ఉంటే కూడా నేను ఈ సినిమా డెఫినెట్గా నేను థియేటర్కి వెళ్ళి చూసే కారణం వచ్చి మీరు చెప్పినట్టు ఆ ట్రైలర్ అనే విషయం వచ్చి ఎప్పుడు 2.5 hours ఉండే సినిమా 2 minutesలో వాళ్ళకి చెప్పాలి. ఇది చెప్పేసి ఓకేరా ఏదో ఉంది ఈ సినిమాలో వెళ్దాం అనేది ఒక విషయం ఉంది. అదే మా లాస్ట్ యారో. మీరు లోపల రావాలని దయచేసి రండి అని చెప్పినా కూడా ఏం చేసావు నువ్వు ఫస్ట్ అది చూపించు, అది చూసిన తర్వాత మేము డిసైడ్ చేసుకుంటాం. అందుకే ధైర్యంగా చెప్తున్నాను, 26th తర్వాత అందరికీ తెలుస్తుంది ఎందుకు వీళ్ళిద్దరు మళ్ళీ వచ్చారు 3వసారి, ఎందుకు రత్నం అనే సినిమా తీశారు, ఈ రత్నం సినిమా మన ఎందుకు డబ్బులు ఇచ్చి చూసాము, అన్ని విషయాలకి పూర్తిగా వాళ్ళకి ఆన్సర్ వస్తుంది. సూపర్ అన్న. సినిమాల్లోని మీ క్యారెక్టర్స్ కానీ లేకపోతే మీ వే ఆఫ్ ట్రాన్స్మిషన్ కానీ మారుతూ ఉంటుంది కానీ బట్ విశాల్ గారు అలాగే ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి పందెంకొండ నుంచి తెలుగు ఆడియన్స్ మేము ఎలా చూస్తున్నామో ఇప్పుడు రత్నం కూడా. వాట్ ఈస్ దట్ సీక్రెట్? బాగా తెలుసుకోవాలి. పాజిటివిటీ అంతే. ఎవరికి హామీ చేయకూడదు, ఎవరికి వాళ్ళు బాగుండకూడదు, మనం మాత్రం బాగుండాలి అనే ఇది ఆలోచన లేకుండా మనము బాగుండాలి, మిగతా వాళ్ళు బాగుండాలని ఆ పాజిటివిటీ ఉంటేనే చాలు ఫస్ట్. ఆ తర్వాత వచ్చి మన లైఫ్ స్టైల్ అనేది చాలా ముఖ్యం. ఉన్నాయి ఇటు వెళ్ళొచ్చు అటు వెళ్ళొచ్చు. ఇటు వెళ్తే వచ్చి ఒక టెంపరీ ఇది వస్తుంది, సంతోషం కలిగిస్తుంది. అదంతా లైఫ్లో ఒక టైం తర్వాత మనం వెళ్ళాము. అంటే వెళ్తూ వీళ్ళ ద్వారా నేను ఒక ఇల్లు లేకపోతే ఒక కారు కొనుక్కోవచ్చు, కానీ వీళ్ళు ఇచ్చిన ఒక విషయం ఉంది కదా, అది నేను గుర్తుపెట్టుకుని నేను హెల్త్ మర్చిపోయి నేను వదిలేసాను అనుకోండి, అది అంతే మర్చిపోయి మనం వాడికి ఒక అవకాశం ఇచ్చాం, వాడు పోగొట్టుకున్నాడు. నెక్స్ట్ హీరో చూసాం, ఎంతోమంది ఉన్నారు కదా టాలెంటెడ్. సో ఐ ప్రిఫర్ టు బీ హ్యావింగ్ అ ప్రాపర్ లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్ అంటే తమిళ్ అంటారు ఎన్నంపోల్, వాళ్ళకి లోపల ఏముందో అదే బయట తెలుస్తుంది. అన్న హరి గారు మీరు థర్డ్ కొలాబరేట్ అవుతున్నప్పుడు ఆడియన్స్కి ఒక రేంజ్ ఆఫ్ హైప్ ఉంటుంది, బట్ యాక్టర్గా మీకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆడియన్స్కి ఈసారి ఎలాంటి కొత్త. అండ్ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఒక ఉమెన్ పర్స్పెక్టివ్లో ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎంత ఎక్స్టెండెడ్ వరకు వెళ్తారు. బట్ ఈ స్టోరీలో మీకు బాగా నచ్చిన పాయింట్స్ అంటే ఒక 2-3. ప్రతి సినిమాలో ఒక హీరో ఒక అమ్మాయిని ప్రేమించాలి.
అది టెంప్లెట్, అది మనం మార్చలేము. ప్రతి సినిమాలో వచ్చి ఒక విలన్ ఉంటాడు, ఎదురుస్తాడు హీరోని, అది ఒక టెంప్లెట్. ఇదంతా ఒక టెంప్లెట్లో అన్నీ అందరికీ తెలుసు, చిన్న పిల్లోడు కూడా తెలుసు వెళ్ళినప్పుడు. ఇదంతా కాకుండా మధ్యలో ఏమేమి పెడుతున్నావు, మధ్యలో ఏమేమి విషయాలు పెడుతున్నావు, కొత్తగా ఏం చెప్పబోతున్నావు అనేది ముఖ్యం. ఆ విధంగా నాకు చెప్పిన విషయం వచ్చి హరి గారు వచ్చి 14 కిలోలు 15 కిలోలు తగ్గించాలి విషయాలు, పాత విషయాల్లో రావాలని. ఓకే సార్, డెఫినెట్గా నేను ప్రయత్నం చేస్తాను సార్, డెఫినెట్గా వస్తానని చెప్పి మీ వర్క్ ఆన్ ఇట్, మీ అండ్ మై ట్రైనర్ వినోద్. అండ్ ఈ సినిమాలో మీరు చెప్పిన ఆ విషయం, ఆ విమెన్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఉంది కదా, ఈ సినిమాలో ఆ 30వ నిమిషం వచ్చి మీరు అనుకునేట్లుగా వేరే ఒక విషయం వస్తుంది. అందుకే ఏ పోస్టర్లో హీరోయిన్ అనే అమ్మాయి చూపించలేదు కావాలని, ఎందుకంటే బికాజ్ వీ వాంటెడ్ టు బి అ సర్ప్రైజ్ ఇన్ ద ఫిల్మ్. అది ఆయనకి పెద్ద పేరు వస్తుందండి, నాకంటే ఆయనకి పెద్ద పేరు వస్తుంది ఒక దర్శకత్వగా. ఒక హీరోయిన్కి, ఒక అమ్మాయి క్యారెక్టర్కి, ఏ క్యారెక్టర్ అయినా సరే, మెయిన్ లీడ్ అయినా సరే, సినిమాలో ఉన్న హీరో ఏ లేడీస్ క్యారెక్టర్ అయినా సరే, వాళ్ళకి వచ్చి అంత ముఖ్యం ఇచ్చేది, వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేది పెద్ద విషయం. సో అండ్ మెయిన్గా హరి గారి సినిమాల్లోని హీరో హీరోయిన్ కలిసి అప్రోచ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సింగం కానీ, పూజ కానీ, బర్న్ కానీ ఏదైనా. బట్ రత్నంలో ఎలాంటి ఎక్స్పోజ్ ఉంటుంది అంటే మెయిన్గా కొలాబరేషన్ అదే ట్విస్ట్ ఈ సినిమాలో. ఈ సినిమా ఎందుకు విషయాల్లో ఒప్పుకున్నాడు, ఈ సినిమా ఎందుకు హరి గారు ఇంతగా కష్టపడి తీశారు, ఈ సినిమా వచ్చి చాలా విషయాలు ఉన్నాయి. 5 నిమిషాల్లో వచ్చి నేను ఇప్పుడు ఈ లాస్ట్ 5-10 ఇయర్స్లో 5 మినిట్స్ ఒక సీక్వెన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఒకే షాట్లో చేసింది నేను ఎక్కడ చూడలేదు. ఈ సినిమాలో ఉంది ఒక యాక్షన్ సీక్వెన్స్. అది ఎలా తీస్తారు ఆయన అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను. అలాగే ఆ అమ్మాయిని కలిసినప్పుడు ఒక విషయం జరుగుతుంది, అదే టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద. ఎప్పుడు టర్నింగ్ పాయింట్ క్లైమాక్స్లో పెడతాం, ఆయన ఫస్ట్ 30 మినిట్స్లో ఒక విషయం పెట్టాడు, ఆడి నుంచి టేక్ ఆఫ్ అవుతుంది సినిమా. అది హరి గారిది రాక్ స్టార్ డిఎస్పీ గారు, వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుంది మేము ఆల్రెడీ ఎంజాయ్ చేసాం. అండ్ ఈసారి విశాల్ గారు కూడా అందరూ యాడ్ అయ్యారు. అండ్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు యాక్టర్గా? డిఎస్పీ ఈజ్ లైక్ అ రాక్ స్టార్, ట్రూలీ రాక్ స్టార్. మనిషిగా రాక్ స్టారు, ఎలా పైకి వచ్చాడు అనేది రాక్ స్టారు, ఎలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు అనేది రాక్ స్టారు, అందరికీ ఎలా సాంగ్లు కంటిన్యూస్గా సూపర్ హిట్ సాంగ్లు ఇచ్చే ఒక రాక్ స్టారు. రాక్ స్టార్ వచ్చి డిఎస్పీ ఈ సినిమాలో మాత్రం నేను వదలని చెప్పేసాను. ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాను, 19 సంవత్సరాల్లో నేను ప్రతిసారి అడిగితే ఒక మాట చెప్తాను. ఈ సినిమాలో ఆ మాట లిరిక్గా మార్చి, భయ్యా ఈ సినిమా డోంట్ వరీ చిచ్చా అని చెప్పి నాకు చెప్పి సాంగ్ సూపర్ హిట్ చేపించి, ఆ తర్వాత ఇంకా 2 సాంగ్లు మెలడీ ఇచ్చి, అది కాకుండా ఈ సినిమా మీరు డిఎస్పీ రీ రికార్డింగ్ ఎప్పుడు అదిరిపోతుంది. ఒక యాక్షన్ సినిమాలో ఆయనది అది చాలా ముఖ్యం కదా, అది చూడండి మీరు, అది ఒక ట్రీట్గా ఉంటుంది విన్నప్పుడు. సూపర్ అన్న. మెయిన్గా మీరు మంచి సినిమాలు మాకు ఆడియన్స్కి అందిస్తుంటారు, అండ్ అందులో కూడా మీ ఓన్ లాంగ్వేజ్తో మీరు డబ్ చేసి తీసుకొస్తారు. బట్ వై స్ట్రైట్ ఫిల్మ్ ఎందుకు చేయలేకపోతున్నారు? అది కుదరట్లేదు. అది నిజంగా చెప్పాలంటే లైక్ ఒక్కొక్కసారి చేసినప్పుడు కథ సరిగా రావట్లేదు. మనం చేసేది వచ్చి ఊరికే ఆశ కోసం చేసేది కాదు. 10 నిమిషాలు ఇంటర్వ్యూ చేసుకోవచ్చు, లేకపోతే ఒక రీల్గా చూపించవచ్చు. కానీ ఒక సినిమాగా చూపించేది వచ్చి వాళ్ళకి పోయి అందాలి కదా కరెక్ట్గా. మనం ఇన్ని సంవత్సరాలు ఆగి ఆలోచించి ఒక మంచి తెలుగు సినిమాలో వస్తాడు విశాలని చూసితే, ఇలాంటి ఒక సినిమాలో వచ్చాడని సడన్గా అలా అవ్వకూడదు. అది ఆ మ్యాజిక్ రావాలి, దానికోసమే వెయిటింగ్. సో అండ్ బిఫోర్ వి కంక్లూడ్ దట్ కొన్ని మీమ్స్ తెలుగులో క్రియేట్ చేశారు. ఓకే, సో అవి చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటంటే రత్నం ట్రైలర్ అవుట్ అయింది, పందెం కోడి భరణి వైబ్స్ వచ్చాయి విశాల్. బట్ మీరు అలా ఫీల్ అయ్యారు? ఎంతమంది ఇలాంటి రెస్పాన్స్? తప్పకుండా. అదే నేను చెప్తాను కదా, వాళ్ళు చెప్పింది వల్లనే నేను రత్నం సినిమా హరి గారిని పోయి కలిసాను. వాళ్ళ ఇన్పుట్సే. ఇప్పుడు మార్కెంట్ని 2 వస్తుందని అందరూ అడుగుతున్నారు. అదే నేను నెక్స్ట్ ప్లాన్ ఉంటే బెటర్గా ఉంటుందని నాకు ఆదిక్కి ఉంది. సో అలాగే ఒక్కొక్క విషయం వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుని నెక్స్ట్ సినిమా చేసుకునేది. డిటెక్టివ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో పార్ట్ 2కి ఇంకా కొత్త డైరెక్టర్ విశాల్ ఏం చేయబోతున్నాడు అనే ఒక ఇది ఉంటుంది. సో ఆ విధంగా డెఫినెట్గా ఆ సినిమా కూడా మా పెద్ద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుందని. రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్న డైరెక్టర్ అంటే? అయ్యో మామూలు విషయం కాదండి, మామూలు విషయం. డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్ని మీరు అవుతారు. మామూలు విషయం కాదు. ఒక డైరెక్టర్, ఒక కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే మామూలు విషయం కాదు.
మామూలుగా నిద్రపోయేదే చాలా తక్కువ, ఇంకా తక్కువ అయిపోయింది. బట్ ఒక మంచి విషయం నాకు నచ్చిన విషయం, నేను కసితో తీసే ఒక విషయం ఉంది కదా, అది నాకు నచ్చిన విషయం అది. ఓకే, గ్రేట్. నెక్స్ట్ రత్న మూవీ విజువల్స్ మూవీ ఇన్ థియేటర్స్ April 26. మనకు కావాల్సింది కూడా వింటేజ్ విషయాలే అంట. వింటేజ్, యా, ఓకే. అదే నాకు అదే చెప్పాను కదా, ఇది థ్యాంక్స్ టు మై ట్రైనర్ అండ్ థ్యాంక్స్ టు హరీసాస్. ఆయన చెప్పిన వల్ల నేనే నన్ను చూసినప్పుడు సూపర్, ఓకే, రైట్, పాత విషయాలు చూసినట్టుంది అని ఒక సంతోషం. ఇంట్లో కానీ బయట కానీ అందరూ చెప్పేది అదే. విశాల్, సునీల్ భయ్య చెప్పాడు మధ్యలో, భయ్య ఏంది భయ్య సడన్గా ఒక పందెం కూడా విషయాలు చూసినట్టుంది, కరెక్ట్ అలా అనిపిస్తుంది భయ్య అన్న. అయ్యో నిజం భయ్య అన్న. అయితే చాలు. మా సునీల్ గారు మెల్లగా తమిళ సైడ్ తీసుకెళ్ళిపోయారు. సునీల్ భయ్య వచ్చి అబ్బా నేను నాకు అంతే సినిమాల్లో మనం బయటే వెతుకుతాం కదా, ఫ్రెండ్స్ బ్రదర్స్గా మారేది, బ్రదర్స్ ఫ్రెండ్స్గా మారేది, ఇది వచ్చి ఇండస్ట్రీలో దొరికేది చాలా కష్టం. నాకు సునీల్ వచ్చి నాకు దొరికింది ఒక పెద్ద ఒక లైక్ ఇట్స్ రత్నం. ఆయన నా లైఫ్లో ఒక రత్నం ఆయన. ఒక రేర్ పిక్చర్ ఇది ఎక్కడ ఎప్పుడు అదా నేను సూర్యని దీనికి మా కాలేజ్ కల్చరల్స్కి, నేను అప్పుడు కల్చరల్స్ ఇన్ఛార్జ్, ఎవరైనా చీఫ్ గెస్ట్గా తీసుకురావాలి కదా, అప్పుడు నాకు చాలా మంచి పరిచయం, అన్నే బ్యాచ్. సో ఆయన చీఫ్ గెస్ట్గా పిలుదామని చెప్పి తీసుకున్న ఫోటో, అందుకే ఫస్ట్ ఫ్రంట్ రోలో కూర్చోమని చెప్పి ఫోటో తీసుకున్నాను. ద నెక్స్ట్ వన్, ఈ కాంబినేషన్ నుంచి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎలా తలపతి అండ్ పరిచిత. అదే ఆయన ఐ వాంటెడ్ టు డైరెక్ట్ అ ఫిల్మ్ విత్ హిమ్ ఆల్వేస్ ఫ్రమ్ ద బిగినింగ్. అది విల్ సీ, లెట్స్ హోప్ ఇట్. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. ఆయన చెప్పాలి కదా, ఆయన రాసి పెట్టుంటాడు, అది జరిగితే జరుగుతుంది. వన్ ఇంట్రెస్టింగ్ థింగ్, నీ ప్రతి సినిమా కూడా విశాల్ తెలుగు డబ్బు జీ సినిమాలు ఛానల్. వాట్ ఈస్ దట్ సీక్రెట్? వాళ్ళకి ఐఎమ్ హ్యాపీ జీ స్టూడియోస్ అసోసియేటెడ్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అ శాటిలైట్ పార్ట్నర్ ఫర్ దిస్ ఫిల్మ్. సో డిజిటల్ పార్ట్నర్ ఆల్సో, ఐ మీన్ డిజిటల్ పార్ట్నర్స్ అమెజాన్. బట్ యా, వాళ్ళకి ఏమంటే విశాల్ సినిమా వేస్తే తప్పకుండా రూరల్ నుంచి అర్బన్ వరకు అందరూ చూస్తున్నారు, ఎన్నిసార్లు వేసినా కూడా చూస్తున్నారని వాళ్ళకి తెలుసు తెలుగులో. సో దట్స్ వై ఐ థింక్ దే లైక్ టు టేక్ మై ఫిల్మ్స్. సో మన లాస్ట్ 2 photos మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, విశాల్ పొగరు మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ 2023లో కంబ్యాక్ ఇచ్చారంట. అవును, అందరూ కరెక్టే, నిజం. అది పెద్ద విషయం కదా, నాట్ ఎ జోక్. ఇంకా జ్ఞాపకం పెట్టుకున్నారు కదా, అదే పెద్ద విషయం. ఇట్స్ నైస్ థింగ్. వన్ ఫైనల్ ఫోటో, దెన్ నన్ను మై వదిన గ్రేట్ యాక్ట్రెస్ అంట. 100%. She's a very good actress, a very bold personality, and definitely like చూసి ఆమె అన్ని సినిమాల్లో మీరు చూడలేరు, ఆమెకు నచ్చిన సినిమాలే చేస్తుంది. సో యా. సో అన్న, మీరు యాక్టర్గా ఇన్ని మంచి పనులు చేసిన అందరికీ తెలుసు. నేను ఒక ప్రీవియస్ ఈవెంట్లో బొకేలు వద్దు కాకుండా ఒక ద్రమ్మలి అంటే టెంపర్ లాంటి సినిమా చేసినప్పుడు ₹1 ప్రతి దాన్ని డొనేట్ చేయాలి. ఇలా ఎక్కడెక్కడ మీరు పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ బట్ ఇలాంటప్పుడు కూడా యాక్టర్గా ఇంత మంచి పేరు ఉండి మీకు అయిన దాంట్లో ఎంత చేస్తున్నప్పుడు కూడా వై పాలిటిక్స్? ఎందుకంటే అక్కడ చాలా మంది రాళ్ళు ఇస్తానంటారు, మాటలు ఇస్తానంటారు, ఇవన్నీ కూడా అవసరం అంటారు విశాల్ గారు. అంటే అంత సాఫ్ట్ హార్టెడ్ పర్సన్. అందరూ అలా అనుకుంటే మనం ప్రజలకు ఎవరు మంచి చేసేది? ఎవరైనా బీ ద చేంజ్. మార్పులు జరగాలంటే నువ్వే ఆ మార్పులు జరుగుతుంది మనం కూర్చొని చూసుకుందాం అలా కాదు, నువ్వే ఆ మార్పు చేయాలంటే నువ్వు మార్పు దిగాలి, రంగంలో దిగాలి. మామూలు విషయం కాదు. ఈ సమాజంలో ఇప్పుడున్నే కాలంలో మంచిది చేసేది చాలా కష్టం, చెడ్డది చేసేది చాలా ఈజీ. సో యా, ఇన్ దట్ వేస్ తప్పే కాదు. బట్ ఎప్పుడు ప్రామిస్ చేస్తున్నాను నాకు మంచి తెలుగు ఫిల్మ్ స్ట్రైట్ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఆయన అదే ఆ టైం కరెక్ట్గా డైరెక్టర్ చేతిలో ఉంది. మంచి డైరెక్టర్ దొరికారంటే 100% ఇట్ విల్ హ్యాపెన్. సూపర్ అన్న. అండ్ ఫైనల్లీ రత్నం గురించి ఆడియన్స్, April 26th రత్నం సినిమా వస్తుందండి. డెఫినెట్గా మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఈ సంవత్సరం ఆఖరిలో, డిటెక్టివ్ 2. అప్పుడు మీరు నన్ను తిట్టొచ్చు, నువ్వు చెప్పావు కదరా ఆ రోజు, మేము వెళ్ళి చూసాము సినిమా అని. కానీ డెఫినెట్గా ఆ విషయం కలిగించదు. మీరు ఆనందించి మీరు చెప్తారు విషయాలు చెప్పింది కరెక్టే, అంత ఓపెన్గా చెప్పాడు, ఆ విషయాలు అన్ని సినిమాల్లో ఉందని మీకు నచ్చుతుంది. డెఫినెట్గా తప్పకుండా థియేటర్కి వెళ్ళి April 26 సమ్మర్ మీ ఫ్యామిలీతో అందరూ పిల్లలతో పాటు మీరు ఈ సినిమా ధైర్యంగా చూడొచ్చు. Okay, wish you all the great success for the Ratnavan. Thank you. And it's a great chat with you. Thank you. Eagerly waiting for Ratnavan. Thank you.